ఆఫ్ ఎ మ్యాన్ అంటే అప్పుడు తెలుసా, వెరీ స్ట్రాంగ్ మ్యాన్ అని. ఆక్స్ విత్ ఏ మ్యాన్ ఉండదు, ఆక్స్ బై మ్యాన్ ఉండదు. ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్ అంటే కొంచెం స్ట్రాంగ్ మ్యాన్ అని. సూపర్ రాలే రాదు. ఇద్దరికంటే ఎక్కువగా ఉంటేంటి అమౌంట్. మరి ఏంటి అజ్. అజ్ అంటే అంటే చాలా మంది మధ్యలో అది ఉంది కదా, అప్పుడు అమౌంట్ అని పెట్టాలి. ఇద్దరు మధ్యలో ఉంటేనే బిట్వీన్. మోర్ దెన్ 2 మీన్స్ అమౌంట్. ఆల్వేస్ స్మాల్ ఇది. దిస్ ప్యాలెస్ లైక్ బిల్డింగ్ బిలో వుడ్ దేని కోసం చెప్తుంది అంటే, వుడ్ అనేది ఓన్లీ యాక్షన్స్ కోసమే, పాస్ట్ లో ఉన్న యాక్షన్స్ కోసమే చెప్తుంది. మ్యూజిక్ అనేది పాస్ట్ లో ఉన్న యాక్షన్ కోసమే చెప్తుంది. మై అంకుల్ స్పెంట్ హిస్ హాలిడేస్ బై ద సీ. అంటే మంచం పడినప్పటి నుంచి మా అంకుల్ తన జీవితం అంతా కూడా హాలిడేస్ అంతా ఎక్కడ గడుపుతున్నాడు, బీచ్ దగ్గర, సముద్రం దగ్గర గడుపుతున్నాడు. సముద్రం దగ్గర గడుపుతున్నాడు అంటే స్పెంట్ అంటే ఏంటి, ఏ వర్బ్ అది, యాక్షన్ వర్బ్. స్పెంట్ అంటే యాక్షన్ వర్బే కదా. స్పెంట్ అంటే ఏంటి, గడపడం. గడపడం అంటే ఏంటి, యాక్షన్ వర్బ్. అందులో లివ్ స్టే లేదు కదా. యాక్షన్ వర్బ్ వస్తే మనం గుడ్డు పెట్టుకోవచ్చు, మ్యూజిక్ పెట్టుకోవచ్చు. అది ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. మీరు బుక్ లో ప్రాక్టీస్ చేస్తారు ఇప్పుడు, అప్పుడు క్లారిటీ అయిపోతుంది. వెర్బ్ లో ఉన్న సెకండ్ ఫార్మ్ ఇవ్వచ్చు, వెర్బ్ లో ఉన్న ఫిఫ్త్ ఫార్మ్ అంటే B5 ఇవ్వచ్చు. కానీ మనం మాత్రం B1 పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గుడ్డు పక్కన B1 వస్తుంది. అమ్మ ఒకసారి చూడండి ఇక్కడ. సో యాజ్ అండ్ రిజల్ట్, ఇది మీకు పేపర్ ఇవ్వచ్చు. అంటే యాజ్ రిజల్ట్ వస్తుందంటే ఇక్కడ రిజల్ట్ అనేది మనకి ఆర్టికల్స్ లో కాన్సనెంట్ సౌండ్స్ కి ఏ, వోవెల్ సౌండ్స్ కి అండ్. మరి రిజల్ట్ అనేది రా కదా. రా అంటే AIOL ఉందా, కాన్ఫిడెన్స్ ఉంది. అలాంటప్పుడు ఏంటి పెట్టాలి, కాన్ఫిడెన్స్ వస్తే ఏ పెట్టాలి. సో యాజ్ ఏ రిజల్ట్. క్లియర్. వెంట్ టు పార్టీ, ఇట్ వాస్ క్రిస్మస్ పార్టీ, ది పార్టీ వాస్ లవ్లీ అనే సెంటెన్స్ మీకు ఇచ్చాడు. దీన్ని మీరు పబ్లిక్ పేపర్ లో మోడిఫై చేయాలి. మోడిఫై చేయాలి, నౌన్ మోడిఫై చేయాలంటే మీరు అలా రాసిస్తారు. ఈ సబ్జెక్ట్ వర్బ్ ని రాస్తారు. ఈ లాస్ట్ లో ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, సబ్జెక్ట్ వర్బ్ తర్వాత ఏముంటది, ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్టే నౌన్. ఆ ఆబ్జెక్ట్ ఏంటి, నౌన్. ఆ నౌన్ తీసుకెళ్ళి లాస్ట్ రాయండి. ఆ నౌన్ తీసుకెళ్ళి లాస్ట్ రాయండి. ఈ సబ్జెక్ట్ వర్బ్ రాస్తారు, ఈ నౌన్ తీసుకెళ్ళి లాస్ట్ రాస్తారు. ఇప్పుడు మనం నౌన్, మనకు కావాల్సింది ఏంటి, నౌన్ మోడిఫై. కాబట్టి ఈ పార్ట్ అనేది ఒక నౌన్. ఇప్పుడు దీన్ని మనం మోడిఫై చేయాలి. పేపర్లో రాసినట్టు దీన్ని మోడిఫై చేయాలి. దీన్ని మోడిఫై చేయాలి అంటే సెకండ్ సెంటెన్సెస్ లో ఉన్న వర్డ్స్ తో మనం దాన్ని మోడిఫై చేయాలి. సెకండ్ సెంటెన్స్ లో ఉన్న మోడిఫై చేయాలంటే ఎలాగా, సెకండ్ సెంటెన్సెస్ లో యాడ్వర్బ్ కానీ, యాడ్జెక్టివ్ కానీ, నౌన్ కానీ, వీటి ఫామ్ తో మోడిఫై చేయాలి. ఇప్పుడు ఈ సెకండ్ సెంటెన్స్ లో ఈ యొక్క సెకండ్ సెంటెన్స్ లో ఎక్కడైనా ఈ యొక్క సెకండ్ సెంటెన్స్ లో యాడ్జెక్టివ్ గాని మనం నౌన్ మార్పు చేయాలి. ఇప్పుడు ఈ నౌన్ లాస్ట్ రాస్తాం పార్ట్ టైం నౌన్ ని, కానీ మనం మార్పు చేయాలి కదా. ఈ నౌన్ ని పార్ట్ టైం నౌన్ మనం మార్పు చేయాలి అంటే మనం కంపల్సరీ రిక్వైరింగ్ యాడ్జెక్టివ్ ఉండాలి, యాడ్వర్బ్ ఉండాలి, లేదా వెర్బ్ వీటి ఫామ్ ఉండాలి, లేదా మన నౌన్ ఉండాలి. అవన్నీ సెకండ్ సెంటెన్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఎక్కడున్నాయో మనం చెక్ చేసుకోవాలి. ఎక్కడున్నాయి ఇక్కడ నౌన్ ఏంటి, ఈ సెకండ్ సెంటెన్స్ అనుకోండి. సెకండ్ సెంటెన్స్ అంటే కదా ఈ నౌన్ ఏంటి, చెక్ ఉంది. దీనికి దేని దేంతో ఇచ్చాడు, వర్క్ ఇచ్చాడా లేదు. సో మళ్ళీ క్రిస్మస్ అని ఇచ్చాడు, నౌన్ ఇచ్చాడు. క్రిస్మస్ అంటే ఏంటి, నౌన్. సో ఒక నౌన్ మార్పు చేయాలంటే యాడ్జెక్టివ్ తో చేసుకోవచ్చు, లేదా నౌన్ తో చేసుకోవచ్చు, లేదా యాడ్వర్బ్ తో చేసుకోవచ్చు, లేదా వెర్బ్ వీటితో చేసుకోవచ్చు. కానీ మనకి ఈ క్వశ్చన్ ఇచ్చిన దాని ప్రకారం మనకి రెండు ఇచ్చాడు, ఒక యాడ్జెక్టివ్ ఇచ్చాడు, ఒక నౌన్ ఇచ్చాడు. సో మనం రెండింటిలో మనం ఈ యొక్క పార్టీని మనం మార్పు చేయాలి. సో అదేంటా మనకి కావాల్సింది ఏంటి, ఈ పార్ట్ ని మనం నౌన్ మోడిఫై చేయాలి. మోడిఫై చేయాలంటే మనకి కావాల్సింది ఏంటి, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ ఏదో అవ్వచ్చు. కానీ మనకి యాడ్వర్బ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మనకి రెండే ఇచ్చాడు, ఒకటి యాడ్జెక్టివ్ ఇచ్చాడు, ఒక నౌన్ ఇచ్చాడు. అకార్డింగ్ టు స్ట్రక్చర్ ఫస్ట్ మనం నౌన్ పెట్టకూడదు కదా, ఫస్ట్ యాడ్జెక్టివ్ పెట్టాలి. కాబట్టి ఫస్ట్ యాడ్జెక్టివ్ రాసి తర్వాత నౌన్ రాసి వీటితో మనం మార్పు చేయాలి అంటే ఫస్ట్ ఇలా రాయాలి. సో ఫస్ట్ యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ రాయాలి. కాబట్టి ఇట్ వాజ్ లవ్లీ క్రిస్మస్ పార్టీ, ఈ విధంగా రాయాలి. దిస్ ఈస్ కాల్డ్ నౌన్ మోడిఫికేషన్. నౌన్ మోడిఫికేషన్ అంటే ఏ విధంగా రెండు సెంటెన్స్ మనం ఒక సెంటెన్స్ లో రాయాలి. తర్వాత చదువు.
ఏంటి వైట్ పేపర్ ఆల్ వన్. అదే బుక్ ఎవర్ విష్, బట్ పేపర్లో రాస్తే మరీ మంచిది. పిన్లో రాసేది, పిన్ పేపర్లో రాసేది మంచిది. బుక్లో రాస్తే అది పేపర్ చూపించాను. సో అందరికీ మోడల్ పేపర్ 14 టెస్ట్. అమేజింగ్. మోడల్ పేపర్ 14 టెస్ట్. అందరు మోడల్ పేపర్ 14 కీ క్లోజ్ చేసేది, అంటే ఇలా క్లోజ్ చేసేది. చూడు, ఎవరు ఆన్సర్ చూడదు. చూడండి, మేము వస్తాం. ఇది మోడల్. పబ్లిక్ పేపర్ ఎలా ఉంటుందో నాకు అలాగే ప్రజెంట్ చేయాలి. పబ్లిక్ పేపర్ లాగా నాకు ప్రజెంట్ చేయాలి. నీట్గా ఆర్డర్గా ప్రజెంట్ చేయాలి. ఓకేనా? సో స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకుంటూ ఉండాలి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో కంప్లీట్ అయిపోవాలి. మేక్ ఇట్ ఫాస్ట్. చెప్పండి. రాయకూడదని చెప్పాను. ఏం చేస్తారా? రెండో రౌండ్ టెస్ట్ రెడీ అవ్వాలి. నాట్ సాటిస్ఫైడా చదవాలి. సెకండ్ రౌండ్ చదవాలి. డాడీ చూపించా. పేరెంట్స్ మీద ఉండాలి నాకు. విజ్ఞానం కదా వచ్చే చూసావా? ఎక్కడ ఈజు? విజ్ఞాన్ ఈజ్ అంటే అతని. ఈజ్ అంటే ఏంటి? అబ్బాయి. అంటే గౌతమ్ బుద్ధ ఒక లైఫ్ బిగన్ ఈజ్ అంటే అతని ఒక లైఫ్ ఎలా మొదలైంది. బిగ్యాన్ ఈజ్ అంటే ఎవరు? అతని కోసం చెప్తున్నాను. బాయ్ ప్రొనౌన్ కదా, ఈజే కదా. బిగ్ అయితే ఈజ్ లైఫ్ అని పర్లేదు. స్వార్నింగ్, దానికి వార్నింగ్. స్వార్నింగ్ అంటే ఏంటి అర్థం? డిగ్నిఫైడ్గా ఉండడం. అవునవును, అర్థమైంది. వార్నింగ్. ఓకే, దీనికి రేట్ ఇచ్చిన ఆన్సర్ అంటే సాలెంట్. డిగ్నిఫైడ్. సాలెంట్ అంటే డిగ్నిఫైడ్గా ఏదైనా చేయడం అంటారు. స్వారన్ అంటే ప్రామిస్ డే. స్వార్ అంటే సాలమ్ వేరు. సాలమ్ అంటే డిగ్నిఫైడ్. కామెంట్ అంటే ఏం తెలుసా? గౌరవించడం, హెచ్చరించడం, ఆజ్ఞాపించడం. ఏదైనా ఆజ్ఞాపించడం. కర్రా అని ఆజ్ఞాపించడం. కమెంట్ అధికారం కోసం చెప్పడం, లేదా అధికారం కోసం చెప్పడం. మరి దానికి ఏంటి? క్రిటిసైజ్, అవమానించడం. క్రిటిసైజ్ అంటే ఏంటి? అవమానించడం, కించపరచడం.
కుములేటెడ్ రాసిన ఓకే, కుములేటెడ్ రాసిన ఓకే, క్రిటిసైజ్ అని రాసిన కూడా ఓకే, తప్పేం కాదు. 8 PM మేక్ ఇట్ ఫాస్ట్, డోంట్ వేస్ట్ టైం. డియోమెట్రీ ప్రిపేర్ అవ్వండి. డియోమెట్రీలో 18-34 రామన్స్ అన్ని పర్ఫెక్ట్గా వచ్చేయాలి, అస్సలు టైం వేస్ట్ చేయకూడదు. మేక్ ఇట్ ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్. టేల్స్ ఆఫ్ వ్యాలర్ అంటే అవార్డు ఎందుకు చెప్పిన, టేల్స్ ఆఫ్ వ్యాలర్ అంటే బిరుదుల్ని టేల్స్ ఆఫ్ వ్యాలర్ అని అంటారు. అన్ని అవార్డు కూడా వచ్చు కాబట్టి. టేల్స్ అంటే నార్మల్ పంచతంత్ర బొమ్మలు ఇవి ఉంటాయి కదా, అవి వేరు ఇది వేరు, చాలా డిఫరెన్స్ ఉంటాయి. చాలా కన్ఫ్యూజ్ చేయడం వచ్చేది. డోంట్ వేస్ట్ టైం, కంప్లీట్ చేసేయండి డియో బుక్ అమ్మా. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకేనమ్మా, ఐ విల్ రెక్టిఫై యువర్ డౌట్స్. వేస్ట్ టైం, అస్సలు టైం వేస్ట్ చేయకండి, టైం లేదు అసలు. రీడ్ వెల్. యంగ్ వస్తుంది, న్యూ వస్తుంది. ఇక్కడ వాడు ఏమన్నాడు, బేకర్ ఒక ప్రొఫెషన్ ఇన్ ద ఓల్డ్ డేస్ అంటే తనకు ప్రొఫెషన్, బేకర్ ఒక ప్రొఫెషన్ కాబట్టి బేకర్ కోసం చెప్పొచ్చు. బేకర్ ఒక ప్రొఫెషన్ ఓల్డ్ డేస్ కాబట్టి యంగ్ పెట్టచ్చు, న్యూ కూడా పెట్టచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు 9 వరకు మీరు గ్రామర్ డియో బుక్ కంప్లీట్ అయిపోవాలి, ఆల్ వన్ కంప్లీట్ అయిపోవాలి. అట్ ఎనీ కాస్ట్ 9 o'clock అందరూ ఇంటికి వెళ్ళి 10 o'clock పడుకుంటే రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clock తెలుస్తాను. ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఏది చదవాలో నేను షెడ్యూల్ ప్రిపేర్ చేసి చెప్తాను. సో 9కి నాకు ఆల్ ఇన్ వన్లో గ్రామర్ ప్రతిది అయిపోవాలి, డియో బుక్లో గ్రామర్ సెక్షన్ బి కంప్లీట్ అయిపోవాలి. ఇంకా అందులో ఎటువంటి డోకా రాకూడదు. ఇద్దరు లేపడినా ఆ సెక్షన్ బి కంప్లీట్ వచ్చేయాలి మీకు. ఆ విధంగా మీరు చూసుకొని వెళ్ళాలి. అర్థమవుతుంది వాట్ ఈస్ సేయింగ్. సో అంతే, ప్రిపేర్ అవ్వండి. మేక్ ఫాస్ట్. మనకి అపిస్ట్రోఫీ S బిఫోర్ వస్తుంది. ఎగ్జాంపుల్, దిస్ ఈస్ కార్తిక్స్ బైక్. ఇక్కడ కార్తిక్స్ అన్నప్పుడు ఆ S బిఫోర్ వస్తుంది. అదే పీపుల్స్ చిల్డ్రన్స్ అన్నప్పుడు S తర్వాత వస్తుంది అపిస్ట్రోఫ్. అర్థమవుతుందా? సో ప్లూరల్ ఫామ్ కి S తర్వాత వస్తుంది, సింగులర్ ఫామ్ కి S బిఫోర్ వస్తుంది. ఎగ్జాంపుల్, చిల్డ్రన్స్, కార్తిక్స్ దిగుతేనా. సో ఇక్కడ చూసారా S బిఫోర్ వచ్చింది. ఈ కార్తిక్ అనేది సింగులర్ కాబట్టి S బిఫోర్ వచ్చింది. ఈ చిల్డ్రన్ అనేది ప్లూరల్ కాబట్టి S తర్వాత వస్తుంది అపిస్ట్రోఫీ. ఇలాంటివి చిన్న చిన్న ఎర్రర్స్ మనకి రైట్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్ లో కానీ ఎడిటింగ్ ద ప్యాసెస్ లో కానీ మనకి ఇచ్చే అవకాశాలు మనకి ఉంటాయి. మీరు కూడా డైలాగ్ కాంపిటీషన్ రాసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఎర్రర్స్ మాత్రం మీరు తప్పులంది చేయకండి. ఈ కట్ అండ్ యాపిల్ అని ప్యాసివ్ మార్చమంటే మనం అక్కడ CUT కట్ ని V2 అనుకోవాలి, V1 అనుకోవాలి. వెరీ గుడ్ క్వశ్చన్. ఈ పక్కన కట్ రాదు కదా, కట్స్ కదా వస్తుంది. ఈ పక్కన కట్స్ కదా వస్తుంది. ఏంటమ్మా, దే కట్ అండ్ యాపిల్. ఇది కన్ఫ్యూజన్. దే కట్ అండ్ యాపిల్ అని వచ్చినప్పుడు మనం ఏం చేస్తారంటే మ్యాక్సిమం దే V1 ప్రెజెంట్ అవుతుంది, పాస్ట్ అవుతుంది. సో బెటర్ ఇన్ ప్రెజెంట్ యాపిల్ వాజ్ కట్ బై దెమ్, ప్రెజెంట్ లో రాస్తారు, పాస్ట్ లో రాస్తారు. ప్రెజెంట్ లో యాపిల్ ఈస్ కట్ బై దెమ్. అప్పుడు ఎస్టర్డే దయచేసి సింపుల్ పాస్ట్ కదా. టైం ఇవ్వకపోతే మనం కన్ఫ్యూజ్ అవుతాం. టైం ఇవ్వకపోతే టైం ఇచ్చారు లేదు. ఆ 10 ఐడెంటిఫై చేసి రాయండి. అది ఏ టైమ్స్ పక్కన బ్రాకెట్లో వేసి 2 రాయండి. అప్పుడు మీరు మంచి ఇంప్రెషన్ ఉంది వరకు వచ్చేస్తాయి. బెటర్ మీరు ప్యాసివ్ వైస్ రాసినప్పుడు స్ట్రక్చర్ రాసి రాయండి. మీరు ఎప్పుడైతే స్ట్రక్చర్ రాస్తారో ఆటోమేటిక్గా వాడికి అర్థమైపోతుంది, ఈ అబ్బాయికి మంచి గ్రామర్ నాలెడ్జ్ ఉందని చెప్పి. నెక్స్ట్ మీరు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా వాడు దాన్ని రెక్టిఫై చేయడు. మీ పేపర్ని ఈజీ కరెక్ట్ చేసేస్తారు. ఇదంతా ఎప్పుడైతే మీరు ప్యాసివ్ వాయిస్ అని ఇంప్రెస్ చేస్తామో ఇది మనకి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్కి స్ట్రాంగ్ బిల్ట్ మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనమ్మా, అంటే వీడియో చేస్తాను ఏరా. ఓకే, గెట్టింగ్ గాట్. ఇట్స్ రియల్లీ అనేది మనం గెట్టింగ్ పెడతాం. అంటే
అంటే గెట్టింగ్ బ్యాడ్ నౌ అంటే ఇప్పుడు అది బ్యాడ్ జరుగుతుంది, ఇప్పుడు అది జరుగుతుందన్న మనం ఏంటి పెట్టాలి, ఐఎన్జీ కదా పెట్టాలి. ప్రెజెంట్ కదా, ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతుందని మనం ఏం పెట్టాలి, గెట్టింగ్ ఐఎన్జీ ఫార్మ్స్ పెట్టాలి. ఎక్స్క్లెయిమ్డ్ ది మ్యాన్ ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి ఎక్స్క్లెయిమ్డ్ అలా ఆలోచించి పెట్టాలి. ఈవెన్ ఇన్ ద గ్రిమ్మెస్ట్ టైమ్స్, సో గ్రిమ్మెస్ట్ టైమ్స్ అని అనాలి. ఇప్పుడు కూడా గ్రిమ్మింగ్ టైమ్స్ అనకూడదు, హార్డ్ టైమ్స్. కామ్రేడ్స్ అంటే ఎవరు, ఫ్రెండ్స్. కామ్రేడ్స్ అంటే ఎవరు, ఫ్రెండ్స్. అండ్ వర్ పుష్డ్ అవర్ లిమిట్స్. రేపు పేపర్లో ఇలా ఒక పార్ట్ మీకు ఇచ్చేస్తాయి, మీకు అర్థమవుతుంది, మీరు ఆలోచించాలి. ఈ యాడ్ పక్కన ఇలా వస్తుంది, దీని పక్కన గ్రిమ్మెస్ట్ రాదు, సారీ గ్రిమ్ రాదు, గ్రిమ్మెస్ట్ అని వస్తుంది, పుష్ రాదు, పుషింగ్ అని వస్తుంది అని ఆలోచించాలి మీరు అనలిటికల్గా. రాంగ్లీ స్పెల్ వచ్చింది, ఫార్ట్నెట్లీ స్పెల్లింగ్ రాంగ్ కదా. అయితే కాన్ఫైడ్ అనే వర్డ్ కూడా ఉంది కదా, కాన్ఫైడ్ అంటే ఇక్కడ ఎంత డబ్బులేదు, ఇదే ఇచ్చేసే. కాన్ఫిడెన్స్, కాన్ఫైడ్ కూడా వర్డ్ ఉంది, అదే ఆలోచిస్తాను. రాంగ్ కదా మీరు, అయితే కాన్ఫిడెంట్ అనే వర్డ్ ఉంది. CONFID మీకు ఇచ్చాడా, అయితే అది రాంగ్. ఏఎన్స్ ఇచ్చాడా, రైట్. కాన్ఫిడెన్స్ పర్లేదు, ఎవరికి పర్లేదు, కానీ కాన్ఫిడెన్స్ తప్పు కాదు, కాన్ఫిడెంట్ వర్డ్ కూడా ఉంది. మౌల్డర్ అంటే ఏంటి తెలుసా, 2 మీనింగ్స్ వస్తాయి. ఒకటి స్లోగా పాడైపోవడం, కొద్దిగా అది డికే అయిపోవడం. డికే అంటే ఏంటి, పాడైపోవడం, కులిపోవడం, కొద్దిగా కులిపోవడం. నీరునా రైట్ అంటే ఏంటి తెలుసా, అదొక సెరిమనీ, అంటే రిలీజియస్ పర్పస్ కోసం ఏదైనా ఒకటి కార్యం. అంటే యాన్యువల్ రైట్స్, చనిపోయిన తర్వాత యాన్యువల్ రైట్స్ చేస్తారా, దహన సంస్కారం, అదొక రైట్, కార్యం. అలాంటి కార్యాలు దాన్ని రైట్స్ అని అంటారు. RIT ఏంటమ్మా, విస్ట్ఫుల్లీ అంటే అందరూ ఉండమ్మా. విస్ట్ఫుల్లీ అంటే ఏంటి తెలుసా, ఎక్స్ట్రీమ్ సాడ్నెస్ అంటే ఏంటి, మెలంకోలీ అంటే ఏంటి, బాగా సాడ్. హ్యావింగ్ సాడ్ ని విస్ట్ఫుల్లీ అంటారు. సాడ్ దాన్ని విస్ట్ఫుల్లీ అని అంటారు. సాక్రెడ్ అంటే పవిత్రంగా ఉండడం, అంటే ఎటువంటి తప్పులు చేయకుండా, ఐ మీన్ నియమాలు అన్ని పాటించి నీట్గా కట్టుబడి ఉండడం, పవిత్రంగా ఉండడం, ఎటువంటి తప్పులు లేకుండా అన్నమాట. దాన్ని సాక్రెడ్ అని అంటారు. పవిత్రమైన అర్థం, ఆస్పీషియస్ అని అర్థం. దానికి ఏదైనా సినిమా అడిగితే మీరు ఆస్పీషియస్ అని రాసియండి, ఓకేనా. మైగ్రేట్ అంటే టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, అంటే ఒక ప్లేస్ నుంచి కానీ, ఒక కంట్రీ నుంచి కానీ, వేరే కంట్రీ కానీ, ప్లేస్ కానీ వెళ్ళడానికి మైగ్రేట్ అని అంటారు. బ్రేక్ సంబడి హార్ట్ అంటే ఏంటి అర్థం, అంటే మనసు ఎరగొట్టడం, అవతల వాళ్ళ మనసుని ఎరగొట్టడం. ఎక్సలెన్స్, మంచిగా రెండు ఒకటే. ఎక్సలెన్స్ అనేది నౌన్, ఎక్సలెంట్ అనేది యాడ్జెక్టివ్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెన్స్ రెండు కూడా ఒకటే మీనింగ్ ఇస్తాయి, రెండు కూడా గుడ్. కాబట్టి ఎక్సలెన్స్ అనేది ఏంటంటే గుడ్ కోసం చెప్పేది, గుడ్ అంటే మంచిగా కోసం చెప్పేది ఎక్సలెన్స్. ఎక్సలెంట్ కూడా ఆల్మోస్ట్ దానికోసం చెప్పేది. కాకపోతే ఎక్సలెన్స్ వచ్చి నౌన్, ఎక్సలెన్స్ వచ్చి ఏంటి, నౌన్. ఎక్సలెంట్ వచ్చి యాడ్జెక్టివ్. ఎక్సలెంట్ పక్కన ఎప్పుడు కూడా ఎట్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఎక్సలెంట్ పక్కన ఇప్పుడు కూడా ఎట్ అనే ప్రిపోజిషన్ కంపల్సరీ వస్తుంది. గుడ్ పక్కన, ఎక్సలెంట్ పక్కన ఇప్పుడు కూడా ఎట్ అనే ప్రిపోజిషన్ కంపల్సరీ వస్తుంది. ఎక్సలెంట్. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, గుడ్కి ఎట్ వచ్చినట్టు బ్యాడ్కి కూడా ఎట్ వస్తుందా అని. ఎస్, గుడ్కి ఎట్ వచ్చినప్పుడు దాని నెగిటివ్ అయిన బ్యాడ్కి కూడా ఎట్ వస్తుంది. గుడ్ అట్ ఇంగ్లీష్, సేమ్ లైక్ దట్ బ్యాడ్ అట్ ఇంగ్లీష్. బ్యాడ్ అట్ ఈస్ అ గ్రామటికల్ కరెక్ట్ వన్. బ్యాడ్ అట్ ఏం తప్పు కాదు. బ్యాడ్ పక్కన కూడా అట్ అనే ప్రిపోజిషన్ ఇస్తాడు. రెండు కూడా గ్రామటికల్లీ కరెక్ట్. దేనికోసం మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. గుడ్ పక్కన ఎట్ వస్తుంది, బ్యాడ్ పక్కన కూడా ఎట్ వస్తుంది. అలాగే ఎక్సలెంట్ పక్కన కూడా ఎట్ వస్తుంది. ఆల్ ఇన్ వన్ లో ప్రెజెంట్ కలెక్ట్ కి ఆపోజిట్ మీనింగ్ అంటే యాంటోనిమ్స్ స్కాటరింగ్ చేయండి. వెరీ గుడ్. మనం ఆ బ్లాంక్ లో డిస్ట్రిబ్యూట్ కూడా రాసుకోవచ్చు. కలెక్ట్ చేయడం, డిస్ట్రిబ్యూట్ అంటే పంచడం. ఆపోజిట్ ఏదైనా రాసుకోవచ్చు. కలెక్ట్, డిస్ట్రిబ్యూట్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్, తప్పేం కాదు. స్కాటరింగ్ అంటే ఫార్మర్స్ ఏం చేస్తారు, విత్తనాల్ని జల్లుతారు. స్కాటరింగ్. ఇన్ఫ్యూరియేటెడ్ అంటే చాలా కోపంగా, చాలా ఆవేశంగా, అంటే ఉగ్ర కోపంగా, చాలా ఆవేశంగా వెళ్ళడం. రైట్. ప్లీజ్డ్ అంటే చాలా ఆనందంగా. ప్లీజ్డ్ వేరు, ప్లీజ్డ్ అంటే చాలా ఆనందంగా ఉండడం.
రైప్ అంటే పండించడం, రైప్ అంటే ఏంటి? పండడం. ఇడియోమెటిక్ కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు, కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు, దానికి మనం ఇడియోమెటిక్ ఇలా కూడా రాసుకోవచ్చు. అనేబుల్ టు బ్రింగ్ బ్యాక్, అనేబుల్ టు డూ సంథింగ్ అని కూడా మనం దాన్ని రాసుకోవచ్చు. ప్రాబ్లం ఏం కాదు. లాంగ్ గా అంటే సాగదీయడం. ఎలాబరేట్ ఆన్ అంటే ఏంటి? బాగా సాగదీయడం. లాంగ్ గా దివ్యంగా పరీక్షించడం అంటారు కదా, దాన్ని ఎలాబరేట్, ఎక్కువగా చూడడం, దాన్ని సాగదీయడం, ఎక్కువగా సాగదీయడం. ఆపోజిట్ ఎగ్జానరేటెడ్ ఇచ్చాడు. పనిష్డ్ అంటే వాళ్ళకి ఎగ్జానరేటెడ్ అంటే ఏదైనా మనం ఒక తప్పు పని చేసినప్పుడు, రాంగ్ డూయింగ్, ఏదైనా ఒక మనం తప్పు పని చేసినప్పుడు దాన్ని బహిష్కరించడం. ఎగ్జానరేటెడ్ అంటే ఏంటి? ఎవరైనా ఏదైనా ఒక తప్పు పని చేసినప్పుడు దాన్ని బహిష్కరించడం, దాన్ని ఏమంటారు? ఎగ్జానరేటెడ్ అని అంటారు. ఇంటెండెడ్ ముందు అన్ఇంటెండెడ్, అందులో ప్రిఫిక్స్ వచ్చి యుఎన్. నెక్స్ట్ ఏంటి? లుక్, సీ, వాచ్ డిఫరెన్స్. అందరూ రండి. లుక్, వాచ్, సీ, ఈ మూడింటి డిఫరెన్స్ ఏంటి? లుక్, వాచ్, సీ, ఈ మూడు కూడా చూడటమే. సి అనేది జస్ట్ బేసిక్ గా ప్రతి ఒక్కరు చెప్తాం, చూడండి అని చెప్తాం. ఇందులో సి అనేది బేసికల్ గా చూడడం చెప్తారు. సి జనరల్ గా మనం మాట్లాడుకునేది, సో నార్మల్ చెప్పేది. లుక్ అంటే మనం ఏదైనా డైరెక్ట్ చేసి చెప్పేది. ఎగ్జాంపుల్, లుక్ ఎట్ దిస్ బుక్ అంటే డైరెక్ట్ చేయడం. డైరెక్ట్ చేసి చెప్పినప్పుడు లుక్ అనేది మనం యూజ్ చేయాలి. వాచ్ అంటే చూడటం కాదు, అబ్జర్వ్ చేయడం. వాచ్ అంటే ఏంటి? ఏదైనా అబ్జర్వ్ చేసేదానికి వాచ్ కి లుక్ కి చాలా డిఫరెన్స్ ఉంది. లుక్ అంటే జస్ట్ డైరెక్షన్ తో చూడటం, ఈ డైరెక్షన్ కాసి ఆ డైరెక్షన్ కాసి, లుక్ ఎట్ దట్ సైడ్, లుక్ ఎట్ దిస్ సైడ్, ఇలా డైరెక్షన్స్ తో చెప్పినప్పుడు లుక్ అని చెప్తారు. సి అంటే జనరల్ గా చెప్పేది. వాచ్ అంటే ఓన్లీ అబ్జర్వ్ చేయడం. మరి మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు మూవీ చూస్తున్నప్పుడు సీయింగ్ మూవీ అనకూడదు, వాచింగ్ మూవీ అనాలి. మీరు మూవీని ఏం చేస్తారు? మీరు గమనిస్తారు. కాబట్టి మనం వాచింగ్ మూవీ అని మనం చెప్పాలి. FOES, ఫ్రెండ్ అంటే ఏంటి? దాని శత్రువు. FOES అంటే శత్రువులు. FOES అంటే ఏంటి? శత్రువులు. శత్రువుల్ని FOES అని అంటారు. డెడ్జాగా ఎనిమిస్ అని కూడా రాసుకోవచ్చు. యాంటోనిమ్స్ కాబట్టి మనం ఓన్గా రాసుకోవచ్చు. మీరు ఎనిమిస్ అని రాసుకున్నా తప్పేం కాదు, రైటే. స్కాటర్డ్, మన డిఓ బుక్ లో చూస్తే స్టాక్డ్ కూడా స్కాట్ ఇచ్చాడు. ఓకే, స్టాక్డ్ అంటే ఏంటి? దగ్గరికి పేర్చడం. స్టాక్డ్ అంటే ఏంటి? దగ్గరికి పేర్చడం. దానికి ఆపోజిట్ ఏమి ఇచ్చాడు అన్నావు? స్కాటర్ అంటే ఏంటి? ఇలా జల్లడం. మరి యాంటోనిమ్ అవుతుంది కదా. దగ్గరికి పేర్చడం అనేది ఒకటైతే దాన్ని మనం ఇలా జల్లడం, ఈ జల్లడం అనేది స్కాటర్ అవుతుంది. స్టాక్ అంటే దగ్గరికి పేర్చడం, స్కాటర్ అంటే వెదజల్లడం. ఇలా ఫార్మర్స్ చేస్తారు పొలంలో. అది ఒకటే. స్కాటర్ అంటే పొలంలో విత్తనాలు జల్లుతారు కదా, ఆ జల్లడాన్ని స్కాటర్ అని అంటారు. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. పిల్లలు చిల్డ్రన్ గెట్ ది వాల్యూస్ ఫ్రమ్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. పిల్లలు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా కొన్ని వాల్యూస్ నేర్చుకోవచ్చు అంట. లాస్ట్ పారాగ్రాఫ్ నాకు నచ్చింది. చిల్డ్రన్ గెట్ వాల్యూస్ ఫ్రమ్ ది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ టు, ఇలా రాసి పంపించింది. మొత్తం అంతా అయిపోయింది. అబ్బాయి లుకింగ్ దిస్ వీడియో you can transfer so much information. Last is simple గా by looking etc నుంచి ఇది end నుంచి end. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఇలాంటివన్నీ ఉంటే మానేసుకోండి. ఇది రాయకూడదు. ఫుల్ ఫార్మ్స్ రాయాలి, నంబరింగ్ ఫార్మ్స్ వేయకూడదు, 2-1 వేయకూడదు, ఆయుర్వేదిక్ ఆర్డర్ లో వేయాలి, 2-3 వేయకూడదు, ఆయుర్వేదిక్ ఆర్డర్ లో వేయాలి. ఇలాంటి చిన్నవన్నీ తెలిస్తే ఇలా రాయొచ్చు. ఈ పేరు నుంచి ఇలా ఇచ్చిన ఇది ఏ మోడల్ ఇచ్చిన ఇలా రాసాం. ఇంకొకటి ఇంకో మోడల్ ఇచ్చింది. ఏ మోడల్ ఇచ్చినా మనం ఆర్డర్ గా రాయాలి, నీట్గా ఆలోచించే విధానం బట్టి ఉంటుంది. ఆలోచించి రాయాలి. సో చూసారు ఎలా రాస్తాం మనం? ఇలా 3 చార్ట్ 4 చార్ట్స్ ఉంటాయి కదా, నాకు ఒక్కొక్కసారి మీరు నచ్చింది ఎంచుకోండి, చూడకుండా రాయాలి. ఈవినింగ్ వచ్చినా చూపించాలి 4 o'clock వచ్చినప్పుడు. దానికి తోడుగా ఎడిషనల్ గా ఇంకేం చేయాలంటే, మీరు అది అయిపోతే 30 హార్డ్ వర్డ్స్ ఉన్నాయి కదా, మీకు అది ఫొటోస్ పెడతాను, అది మీరు చదవాలి. 30 హార్డ్ వర్డ్స్ ఏం చేయాలి? అది మీరు బట్టి రిజిస్టర్ బాగా చదవాలి. అది అయిపోయిన తర్వాత టైం వెళ్తే ఒకసారి డబ్బులు ఇచ్చుకోవాల్సిన అన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు కరెక్ట్ సరిపోయి ఈవినింగ్ 4 o'clock వస్తే మనం తక్షణమే ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? సో అదే
సో నేను గ్రామర్ అండ్ వొకాబులరీ అయిపోయింది. ఏంటి కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఫ్రమ్ సెక్షన్ ఏ. ఓన్లీ 45 minutes కంప్లీట్ చేసేయండి. పేపర్ జస్ట్ ఓన్లీ 40 minutes దాన్ని కంప్లీట్ చేసి నాకు ఇవ్వాలి. డోంట్ వేస్ట్ టైం, ఆలోచించి రాయండి. ఆన్సర్స్ అందులోనే ఉంటాయి. నా పర్ఫెక్ట్గా రాస్తాను, మార్కులు వేస్తాను. ఓకేనా? టుమారో ఇస్ యువర్ ఫైనల్ ఎగ్జామ్. అదొకటే మీరు మైండ్లో ఉండాలి. బీ కేర్ఫుల్. స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయదు చూసి. ఆల్రెడీ పేపర్ గురించి జస్ట్ వీడియో చెప్పాను నేను ఎలా రాయాలో కూడా. ఓకేనా? వెరీ గుడ్. పావని గాట్ 30 out of 30. చూస్తాను ఇంకెవరికి వస్తుంది. ఇంకా బాగా రావాలి. బాగా కొంచెం ప్రాక్టీస్. గ్రామర్. పూర్ణ 30 27, ప్రణీత్ 27, 28, ప్రణీత్ 27, కార్తికేయ 27, పావని 30 out of 30. వెరీ గుడ్. సో నిన్న కార్తిక్ ఎక్కువ మార్క్స్ వచ్చాయి, 40కి 38. గుడ్ నాన్న. ఈ ఒక్క ఫుల్ మార్క్స్ రాలేదు. డన్. ఓకే. ఏంటి మీకు ఒక వెబ్సైట్ నేను పంపించాను. అందులో ప్రతిదీ మీరు ట్రై చేయాలి. ఆన్సర్స్ మీరు ప్రతి ఆన్సర్స్ ట్రై చేసి, ప్రతి ప్యాసేజ్ ట్రై చేసి ఒక వైట్ పేపర్లో, ప్రతి ప్యాసేజ్ వైట్ పేపర్లో వాటి ఒక ఆన్సర్స్ రాయండి. తర్వాత వాటి ఆన్సర్స్ కీలో చెక్ చేయండి. మీకు ఎన్ని రైట్స్ వస్తున్నాయి చూడండి, ఎన్ని రాంగ్స్ వస్తాయి చూడండి. రాంగ్స్ వస్తే ఎందుకు రాంగ్ అయిందో నన్ను నుంచి మీరు డౌట్ అడగాలి. అప్పుడు అలాగా మొత్తం ఈ యొక్క 100 pages అయిపోవాలి 9 వరకు. ఇదే వేట. అసలు నేను చెప్పింది ఏంటో మనం చెప్పనా, ఆన్సర్స్ చేసి బుక్లు రాసుకోండి, తర్వాత కరెక్ట్ చేసుకోండి. వీటికి మీకు డి బుక్లు ఉంటుంది, బుక్ చూసి కరెక్ట్ చేసుకోండి. అసలు నేను చెప్పింది అలా చేసేస్తాను, డి బుక్ అయిపోద్ది. రేపు ఇందులో పడే అవకాశం ఉందండి చాలా మట్టుగా. ఓకేమా? ఏంటి లెంచో wrote letter to God. ఇది ఇచ్చాడు సింపుల్. A letter was written by Lencho to God. అరే సబ్జెక్ట్ వరకు ఆబ్జెక్ట్ మారుస్తావు, ప్రెడికేట్ లాస్ట్ లో యాక్సెస్ చేస్తావు. రాసుకోవచ్చు. A letter to God was written by Lencho అంటే కూడా రైతే. ఎలా రాస్తే రైతే. మధ్యలో మన స్ట్రక్చర్ మార్చేసి ప్రెడికేట్ ఎక్కడైనా మనం పెట్టచ్చు. అందులో మనకి ప్రాబ్లం అనేది లేదు. అంటే ఫస్ట్ ఇక్కడ రాసి ఏ సెకండ్ వస్తే వాజ్ అసైన్డ్ మరి బి కదా, మరి బి ఉంది కదా, టు మీ బై హిమ్. ఈ కాకుండా ఈ దగ్గర హిమ్ అనేది బై పెట్టి పెట్టాలి, మీదే 2 పెట్టాలి. నీకు చెప్తున్నప్పుడు నీకు అంటే ఏంటి 2. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ టైం చేంజెస్ ఉంటాయి కదా, టైం ఆర్ ప్రొనౌన్స్ చేంజెస్, వర్డ్ చేంజెస్. అందులో దిస్ వస్తే దట్, దీస్ వస్తే దోస్, మే వస్తే మైట్. ఓకే డన్. కానీ మైట్ వచ్చిందని మళ్ళీ మే పెట్టకూడదు, కుడ్ వచ్చిందని చెప్పి మళ్ళీ క్యాన్ పెట్టకూడదు. ఇటుపక్కవే మారుతాయి, మళ్ళీ ఇంకా అటుపక్క నీకు మారు. అలా ఎలాగుందో అలాగా రాసిడ్ మే. ఓకేనా? సేడ్ హౌ డూ యూ కమ్ టు స్కూల్ ఎవ్రీడే. ఇది మనం ఎలా అంటే సపోజ్ దీన్ని డిడ్గా కూడా మార్చొచ్చు. మీరు డిడ్గా పెట్టారనుకోండి, కేమ్ పెట్టకూడదు. డిడ్ పక్కన ఎప్పుడు కూడా ఆల్వేస్, డిడ్ ఆఫ్టర్ ఆల్వేస్ V1 మాత్రమే వస్తుంది. డిడ్ పక్కన ఎప్పుడు కూడా వెర్బ్లో ఉన్న ఫస్ట్ ఫామ్ మాత్రమే వస్తుంది.
సో మీరు సపోజ్ కేమ్తో రాస్తే డూ పెట్టవసరం లేదు, నార్మల్గా రాసుకోవచ్చు. ఎలా రాస్తారు రైటే. దిద్దు ఒకవేళ మీరు పెడదాం అనుకుంటే కమ్మనే పెట్టాలి. అకార్డింగ్ టు వచ్చి వాడు ఎలా ఇచ్చాడు ప్రెసెంట్ అలా రాస్తేనే బెస్ట్ వన్. ఓకేనమ్మా. అంటే నార్మల్ చెప్తున్నా కూడా పెట్టచ్చు అని. ఆ టైం గుర్తు రాకపోతే ఇది మీకు గుర్తుకొస్తుంది. యాంగిల్ పక్కన ఎట్టు వస్తుంది, విట్టు వస్తుంది, రెండు కూడా కరెక్టే. ఇది తప్పు అది కరెక్ట్ అని కాదు, రెండు కూడా కరెక్టే. సో రెండు యాంగిల్ని ఎక్స్ప్రెస్ చేసేదే. సో ఏది మనం ఆప్షన్లో పెట్టినా కూడా రైటే. కానీ ఇప్పుడు మనం ఇంత మీరు క్వశ్చన్ అడిగారు, టీచర్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో టీచర్ ఇస్తే దానికి ఏ ప్రొనౌన్ మార్చాలి, టీచర్ ఇస్తే మనం ఏ ప్రొనౌన్ ఐడెంటిఫై చేయాలి. టీచర్ ఇచ్చినప్పుడు జనరల్గా మనం ఫస్ట్ హీనే రిప్రజెంట్ చేస్తారు. కానీ హీ ఆర్ షీ పెట్టి రాసింది మీరు, హీ ఆర్ షీ అని పెట్టి మీరు రాసేస్తారు, అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ డౌట్, మంచి డౌట్ ఇది. కొన్ని క్లూస్ చెప్తాను చూడండి అమ్మా. ఎట్, ఎక్సలెంట్ పక్కన ఎట్, రిజల్టెడ్ పక్కన ఇన్, రెసిపీ పక్కన ఫర్, సెన్స్ పక్కన ఆఫ్, అఫ్రేడ్ పక్కన ఆఫ్. ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ వర్డ్స్ వస్తే దాని పక్కన ఈ ప్రిపరేషన్ వస్తుంది, ఇంకే ప్రిపరేషన్ మీకు రాదు. మ్యారీడ్ పక్కన టు, విత్ అనేస్తారు, తనతో పెళ్ళి అయింది అంటే తో అనగానే విత్ అని కండి గుడ్డిగా. మ్యారీడ్ పక్కన టు, ఇలాంటివన్నీ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్థం ముందు ఆర్టికల్ వస్తుంది, కానీ లివింగ్ బీయింగ్స్ హ్యూమన్ బీయింగ్స్ వస్తే నో, డైరెక్ట్గా ఆన్ అర్థం వచ్చేస్తుంది. టూ పక్కన V1 వస్తుంది, లుక్ ఫార్వర్డ్ అని వస్తే టూ పక్కన V1 రాదు. ఇలాంటివన్నీ ఎర్రర్స్ బాగా రికగ్నైజ్ చేసుకోండి పేపర్లో. క్వశ్చన్, పీపుల్ యూజువల్లీ ప్రిపేర్ శాండ్విచెస్ డాష్ ద అకేషన్ ఆఫ్ బర్త్డే పార్టీ ఇన్ ఆన్ ఎట్. దానికి అకేషన్ ఎప్పుడు మీకు కనబడినా ఆన్ పెట్టాలి. అకేషన్ ముందు ఎప్పుడు కూడా ఏంటి పెట్టాలి, ఆన్. ఇన్ ద అకేషన్ అనకూడదు, ఆన్ ద అకేషన్ అని అనాలి. ఓకేనమ్మా. సైట్ వెల్కమ్. సైట్ అనేది వెర్బ్ కాదు, సైట్ అనేది ఒక నౌన్, సైట్ అనేది వెర్బ్ కాదు. సో దానికి వెల్కమ్స్ అనేది ఉంది. మై సిస్టర్ వర్క్స్ ఇన్ డాష్ బ్యాంక్, అక్కడ ఏ బ్యాంక్ వచ్చింది. వి మెట్ హిమ్ ఎట్ డాష్ బ్యాంక్, అక్కడ దా బ్యాంక్ వచ్చింది. మై సిస్టర్ ఏ వచ్చింది, అక్కడ దా వచ్చింది. రెండింటికి బ్యాంక్. ఏ ఎక్కడ వస్తుంది, దా వస్తుంది, దా ఎక్కడ వస్తుంది. బ్యాంక్ అని కాదు, స్కూల్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, హాస్పిటల్ అవ్వచ్చు, ప్రిజన్ అవ్వచ్చు, వాట్ నాట్, ఇలాంటి ప్లేసెస్కి దా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏ అండ్ ఆర్టికల్స్ కూడా రావచ్చు. దా ఎక్కడ వస్తుంది, ఏ అండ్ ఎక్కడ వస్తుందని చెప్పాను. అంటే ఒక స్పెషల్ పర్పస్ కోసం చెప్పినప్పుడు దా వస్తుంది, నార్మల్ డైలీగా చెప్పినప్పుడు ఏ వస్తుంది. బ్యాంక్ ఉంది, మై సిస్టర్ వర్క్స్ ఇన్ బ్యాంక్, మా సిస్టర్ బ్యాంక్లో పనిచేస్తుంది. అది ఒక జనరల్ ఒక డైలీ యాక్టివిటీ. అది అక్కడ మనం ఏ బ్యాంక్ వస్తుంది. వి మెట్ హిమ్ అట్ ద బ్యాంక్, అక్కడ ఏంటి ఒక స్పెషల్ పర్పస్ ఉంది. అలా స్పెషల్ పర్పస్ కోసం చెప్పినప్పుడు ద బ్యాంక్. కాలేజ్ ఉంది, వి డైలీ గో టు కాలేజ్, డైలీ వెళ్తాం కాబట్టి ఏ కాలేజ్. ఐ కేమ్ టు ద కాలేజ్ ఫర్ పేయింగ్ ఫీ, మై ఫాదర్ కేమ్ టు ద కాలేజ్ ఫర్ పేయింగ్ ఫీ. ఇక్కడ చూస్తారా, ఫాదర్ డైలీ వెళ్తాడు, ఎప్పుడు వెళ్తాడు, ఒక పర్పస్ వచ్చింది. పర్పస్ వచ్చినప్పుడు ద. అర్థమైందమ్మా. అది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా రాసి రావాలంటే అంత బాగా రాసి రావాలి. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ న్యూ పేజెస్ స్టార్ట్ చేయండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయదు, ఆర్డర్గా చాలా ఫ్యూ పేజెస్ రాయండి. ప్లీజ్ బాగా రాయితే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్. పబ్లిక్ పేపర్ చూసుకుని ప్రతి నిమిషం వ్యాలిడ్. అక్కడ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ దూదుకు రావాలి. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ చాలా నీట్గా హార్డ్ వర్డ్స్ అండర్లైన్ ఇచ్చిన హార్డ్ వర్డ్స్ అండర్లైన్ చేసి బాగా డెమోన్స్ట్రేట్ చేస్తే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ మంచిగా రావాలి. ప్రతిది కూడా స్క్రాచెస్ పెట్టకుండా ప్రతి రామన్ కూడా చాలా బాగా రాయాలి. రామన్ రాస్తే డౌట్ పడకూడదు. ఎంత బాగా రాసిందో అంత బాగా రాసినా రావాలి. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ మంచి వొకాబులరీ పెట్టి హార్డ్ వొకాబులరీ పెట్టి రాయాలి. పై చాట్ టేబుల్ చాట్ కూడా నేను ఎలా చెప్పాలో అలా నీట్గా రాయండి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కూడా ట్రై చేయండి. ఓకేనా. నైన్ 45 minutes సెక్షనే పెట్టుకోవాలంటే అంతకుమించి ఎక్కువ అవుతుంది. సెక్షన్ రాసిన తర్వాత ఆ సెక్షన్ 5 సార్లు వెరిఫై చేయండి, 3 సార్లు చేయండి. ఎన్నిసార్లు? 3 సార్లు. మీరు సెక్షన్ రాసిన తర్వాత సెక్షన్ కరెక్ట్ రాసిన నెంబర్ కరెక్ట్గా వేసిన 3 సార్లు వెరిఫై చేయండి. అప్పుడు మీకు ధైర్యం వచ్చేస్తుంది. ఈ వెరిఫికేషన్ అంతా రాయడం అంతా కూడా 40 minutes అయిపోయింది. అంటే 9:30కి స్టార్ట్ చేస్తే 10 కల్లా ఏంటది సెక్షన్ అయిపోవాలి. మళ్ళీ 10:15 నుంచి 11 వరకు గ్రామర్ అయిపోవాలి. ఏంటి
10-15 గ్రామర్ అయిపోతుంది. గ్రామర్ కూడా ప్రతి రోమను 2 times చెక్ చేయండి. ప్రతి రోమను 2 times చెక్ చేస్తూ ఉండాలి. ప్రతి రోమన్ని స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్ట్గా వేసిన నెంబర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ వేస్తే చెక్ ఇలాగే చేయండి. వెంటనే గుడ్డిగా రాసుకెళ్ళిపోతే ఆర్డర్గా రాయండి. తర్వాత క్రియేటివ్స్ ఎంత స్టార్ట్ చేస్తారు? 11:50 12:30 వరకు కదా, 12:45 వరకు కదా, 12 స్టార్ట్ చేయండి క్రియేటివ్స్. అంటే 12 వరకు మీరు సెక్షన్ మీరు రాసుకోవచ్చు వెరిఫికేషన్స్తో. 12 o'clock స్టార్ట్ చేస్తే డైలాగ్ కాన్వర్సేషన్ ఎంచుకున్నారు అనుకోండి 20 minutes అయిపోవాలి. ఏదైనా 20 minutes 20 minutes నీట్గా రాయాలి. స్క్రిప్ట్ రాస్తే స్క్రిప్ట్ 20 minutes అయిపోవాలి. పై చెట్ రాస్తే పై చెట్ 20 minutes అయిపోవాలి. దేంతో విత్ వెరిఫికేషన్స్తో స్క్రిప్ట్ రాసి 3 times వెరిఫికేషన్ 20 minutes అయిపోవాలి. వెరిఫికేషన్ రాయాలి 20 minutes అయిపోవాలి. డైలాగ్ కూడా వెరిఫికేషన్ స్పెల్లింగ్ మిస్టేక్స్ వెరిఫికేషన్ అంతా 20 minutes అయిపోవాలి. పై చెట్ కూడా వెరిఫికేషన్ రాయడం 20 minutes అయిపోవాలి. అయిపోయిన తర్వాత చాయిస్ రాయేటప్పుడే ఎంత అవుతుంది? 11 స్టార్ట్ చేస్తే 12 స్టార్ట్ చేస్తే 11:40 స్టార్ట్ చేయాలి. క్రియేటివ్ ఎంత స్టార్ట్ చేయాలి? 11:40కి స్టార్ట్ చేయాలి. 11:40 స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం 20 minutes అంతా కానీ 20 minutes కానీ తక్కువనే అయిపోతుంది. మీకు తెలుస్తా సెక్షన్ 40 minutes అంటాం కానీ కరెక్ట్గా మనకు తెలిస్తే 15 నిమిషాలు కూడా అయిపోయే ఛాన్స్ ఉన్నాయి. అవునా కదా? మనకు రానివి బ్లాంక్ వదిలేండి, మళ్ళీ తర్వాత గుర్తుకొస్తాయి. రాలేని దాన్ని అక్కడే పట్టుకొని ఆగిపోవద్దు. రాలేని దాన్ని గ్యాప్ వదిలేసి మిగతా తిరుకోండి, తర్వాత గుర్తుకొస్తుంది. ఒక రాదని చెప్పి మీరు అక్కడే ఉండిపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అలా ఎప్పుడు చేయకండి, స్ట్రక్ అయిపోకూడదు. ఎప్పటికప్పుడు టైం చూసుకోవాలి. మొత్తం క్రియేటివ్ రాసిన తర్వాత మళ్ళీ 2 times వెరిఫై చేసిగా టైం మిగిలితే అప్పుడు చాయిస్ రాయండి. అప్పుడే చాయిస్ అనేది మీరు రాయాలి. అప్పుడు వరకు చాయిస్ అనేది మీరు రాయకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎలా చేస్తే కరెక్ట్ టైం సరిపోతుంది. ప్రతి దగ్గర కూడా టైం పక్కన ఉండాలి. వాచ్ టైం చెక్ చేసుకుంటూ రాయండి. ఓకేనమ్మా? క్యారీ క్రియేటివ్స్ బాగా చెక్ చేసుకోండి. 35, 36, 37 నార్మల్గా చూసుకోండి. రాయడం చేయకండి. రాయడం మీరు ఏం చేయొద్దు, జస్ట్ చెక్ చేసుకోండి. క్రియేటివ్స్ అన్నీ అయిపోయింది. మీతో చాయిస్. రేపు మార్నింగ్ 4 నుంచి 8 వరకు క్రియేటివ్స్ బాగా చదువుకోండి. హార్డ్ వర్డ్స్ 4 నుంచి 8 వరకు అంటే క్రియేటివ్సే కాదు, దాంతోపాటు సినిమన్స్ చేయాలి, యాంటమ్స్ చేయాలి, ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ చదవాలి. రేపు మార్నింగ్ వచ్చి చెప్తున్నాను. మ్యాచింగ్స్ చేయాలి. ఈ హార్డ్ వర్డ్స్ చదవాలి. హార్డ్ వర్డ్స్ అనేది చదవాలి. 4 to 8గా అవ్వాలి. ఇప్పుడు మీరు ఇంటికి 10కి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత 10:30 to 11:30 ఏవైతే ఇప్పుడు బ్యాలెన్స్ ఉండిపోయాయో మ్యాచింగ్స్ మనకి మార్నింగ్ లిస్ట్లో ఉంది. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత 10:30 to 11:30 ఏం ప్రాక్టీస్ చేస్తారు? కాంఫరెన్షన్ రాదు, కొద్ది స్పేస్ వదిలేయండి. మళ్ళీ థర్డ్ రాదు, కొద్ది ప్లేస్ వదిలేయండి. ఫోర్త్ రాదు, కొద్ది ప్లేస్ వదిలేయండి. ఫిఫ్త్ లైన్ అలాగా నీట్గా ప్రెజెంట్ చేయండి. మనం ఎంత బాగా చదివేది కాదు, ఎంత బాగా ప్రెజెంట్ చేస్తామంటే చాలా ఇంపార్టెంట్. రోజు ఇస్తారు. ఇది సెక్షన్ 1 to 5 చెప్పుకోవడం. ఇప్పుడు నెక్స్ట్ 1 to 5 అయిపోయింది కదా. నెక్స్ట్ కంప్లీట్ గా ఫుల్ ఫ్లెక్సిబుల్ గా అంతా అయిపోయింది. ఒక్క కాంపరేషన్ ప్యాసెస్ మాత్రమే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఒక వెబ్సైట్ లోని నీట్గా ఆన్సర్ చెక్ చేసుకోండి. రేపు పేపర్ మీరు రాసిన తర్వాత దయచేసి ఆన్సర్ చెక్ చేసుకోండి. నీట్గా రాసుకోండి రండి. ఆల్ ది బెస్ట్ టుమారో ఎగ్జామ్. ఓకేమ్మా? ఓకే. ఇంటికైతే కాంపరేషన్ ప్యాసెస్ మర్చిపోలేదు, ఖచ్చితంగా చేయాలి. చాలా బాగా అయింది. ఓకేనా? ఎవ్వరు కూడా టైం వేస్ట్ చేయదు. వెళ్ళిపోయినా బ్యాగ్ ప్రెజెంటేషన్ బాగా ఇవ్వండి. రేపు ఈవినింగ్ రెస్ట్ తీసుకోండి రండి. ఎల్రస్ బారసరా సూపరా, బాగా సూపర్, బ్లాక్ బస్టర్. ఓకే, సూపర్ సూపర్. మీకు ఎల్రస్ పేపరు ఫస్ట్ లెసన్ క్రియేట్ యాక్టివిటీస్ ఇచ్చారు. అవును,
ఫస్ట్ లెసన్ అన్నయ్య. అవును. మొత్తం బాగా ఈ జంబిడ్ క్వశ్చన్స్ కూడా ఏది చదివినా అలా వచ్చిందండి ఎక్కడనా. మనం డిస్కస్ చేసుకుని పడ్డాయా పర్లేదా? పడ్డాయి. మనం డిస్కస్ చేసిన పడి క్రియేటివ్స్ మీరు క్రియేటివ్స్ ఏ టెస్ట్ టైం లో అయ్యే ఫస్ట్ లెసన్ ఫస్ట్ మోడల్ పేపర్ ఇచ్చాడు. ఇది స్పీచ్ మీరు ఇచ్చారు కదా, దాంతో రాసి కింద అదంతా హెడ్డింగ్ పెట్టేసి ఇచ్చేసారు. ఇది ఇచ్చేసానంటే టేబుల్ సెట్ డజ్జా రాసి వచ్చేది, ఎక్కువ పేజీలు రాసి వచ్చేది. మొత్తానికి ఎలా రాస్తారు పేపర్? సూపరా, సూపర్ హిట్, బ్లాక్ బస్టరా? ఓకే డన్, వెరీ గుడ్. ఐఎమ్ సో హ్యాపీ. ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది బాబు నాకు.